ఏదైనా మంచి రొమాంటిక్ డ్రామా సినిమా చూద్దామని బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా చూసా. సినిమాల హీరో ఎవరో కాదు, మన యాటిట్యూడ్ స్టార్. ఎవరైనా సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు, కానీ ఈ సినిమాలో వీళ్ళు చేసిన యాక్టింగ్ కి, వీళ్ళు ఇచ్చే ట్విస్ట్లకి మన మైండ్ దెంగి షెడ్డుకెళ్తది. ఏందిరా, హీరో ఎంట్రీకి సంబంధం లేకుండా సాంగ్, ఇష్టం ఉన్నట్టు ఫైట్లు, ఛాన్స్ దొరికితే హీరో హీరోయిన్ రొమాన్స్. ఈ అమ్మ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాది ఒకటే ఫీలింగ్ మామ, మనోడు ఆ పాట మనన్నే దృష్టిలో పెట్టుకొని వాడిండి అనిపించింది. సినిమాలో యాక్టర్స్ యాక్టింగ్ చేయడం మర్చిపోయి ఓవర్ యాక్టింగ్ చేసిర్రు మావా. అందుకే సినిమా బడ్జెట్ 2 నుంచి 3 కోట్లు అయితే కోటి కూడా కరెక్ట్ రాలేదు. పోనీ రొమాంటిక్ సినిమా కదా, రొమాన్స్ అన్నా చూద్దాం అనుకుంటే కరువులో ఉన్నట్టు సంబంధం లేకుండా రొమాన్స్ సీన్లు. ఎగస్తాలు దంగద్దు. మన హీరో ఏమో యాటిట్యూడ్ స్టార్, ఇదేమో రొమాంటిక్ డ్రామా సినిమా. ఇప్పుడు నువ్వు ఇంజనీర్ కి బైక్ ఇంజన్ ఇచ్చి రిపేర్ చేయమంటే ఇంజన్ లా ఉచ్చవోసి దెంగుతాడు. అలాగే యాటిట్యూడ్ స్టార్ ని రొమాంటిక్ డ్రామా సినిమా తీయమంటే இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிக்க நான் நோ சொன்ன எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ 1965 అందరూ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని కొట్లాడతారు, ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్. ఓపెన్ చేస్తే 2005 రుద్రారం. ఈ అక్కేమో కర్మాని క్యాస్ట్, అక్క కొన్ని లవ్ చేస్తుంది, వాడేమో ధర్మాని క్యాస్ట్. ఈ విషయం వీళ్ళ నాన్నకి తెలిసి తినే అన్నంలా పాయిజన్ కలిపి దెంగుతాడు. ఎందుకు అంటే క్యాస్ట్ ఫీలింగ్ అంట. ఇంకేముంది, ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు, ఒక వీళ్ళ కొడుకు తప్ప. ప్రజెంట్ లోకి వస్తే కాసేపు ధర్మాని కర్మాని క్యాస్ట్ వల్ల ఇంట్రొడక్షన్, ఇంకా ఈ నా కొడుకు చేసే పిచ్చిపుకు రోత కామెడీ. 6 కిలోమీటర్లు రుద్రారం నుంచి, అది రాత్రిపూట కష్టపడి డబ్బులు తీసుకొచ్చిన. ఈ నా కొడుకు డబ్బులు దెంకొచ్చేది దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా కష్టపడి పైసలు తీసుకొచ్చినా అని అంటుండు. గ్యాప్ లో హీరోయిన్ ఎంట్రీ, అయినా చేజింగ్ సీన్ లో మోషన్స్ పెట్టినట్టు అదేం ఎక్స్ప్రెషన్ అక్క. తర్వాత కర్మాని క్యాష్ లో ఒకటి కాలు మన పూగాడు ఇరగ దెంగుతాడు. మన హీరోయిన్ కర్మాని క్యాష్ కాబట్టి ఫైట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో మన హీరో ఎంట్రీ అంటే అలాంటి ఇలాంటి ఎంట్రీ కాదు మామ, ఆ ఎంట్రీ చూస్తే మైండ్ దెంగి షెడ్డుకి వెళ్తుంది. మన హీరో ఏమో ధర్మాని క్యాస్ట్, హీరోయిన్ ఏమో కర్మాని క్యాస్ట్. హీరోయిన్ కి ధర్మాని క్యాస్ట్ అంటే మంట, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎవ్వరేమన్నా పోయి గుద్ద పగల దెంగిద్ది. అది చూసి మన హీరో దానికి పెళ్ళై ఫస్ట్ నైట్ అయ్యాక వాళ్ళ మొగుడు దాన్ని వదిలేసి పోవాలని కోరుకుంటాడు. తరువాత ఒక ఫైట్ లో మన హీరో హీరోయిన్ ని కాపాడతాడు. దాంతో మన హీరోయిన్ యాటిట్యూడ్ స్టార్ తోని ప్రేమలో పడుతుంది. తర్వాత మన హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తే హీరో నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చి తేనెతీగల్ని కొడుతుంది. ఈ గ్యాప్ లో మన హీరో పక్కకున్న చెద్దరు పట్టుకుని హీరోయిన్ ని కాపాడతాడు. దాంతో ఇద్దరు ప్రేమలో పడతారు. కట్ చేస్తే వీళ్ళిద్దరు లేచిపోతారు, ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి. ఇప్పటి నుండి వీళ్ళిచ్చే ట్విస్ట్లకి మన కాయలు పిసికేసి మనమే ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం. ఎలాగో లేచిపోయారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే టైంకి మన హీరో ఏమో పెళ్లి కావాలా కర్మాని పిల్ల అలా అనంగానే హీరోయిన్ హీరో చెంప పగల దెంగి అక్కడి నుండి మింగేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయినే హీరోని లేపుకొచ్చిందంట, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చావదెంగడానికి. సెకండ్ ట్విస్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ని లేపుకొచ్చింది వాళ్ళ క్యాస్ట్ ఇజ్జత్ తీయడానికంట. ఇంకో మైండ్ బెండ్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఊరు పక్కనున్న ప్రాజెక్ట్ హైట్ పెంచడం వల్ల వీళ్ళ ఊరూరే మునిగిపోతుందంట. వీడేంటి సింకు లేకుండా ట్విస్ట్లు ఇస్తున్నాడని అనుకుంటుర్రా? సినిమాలో వీళ్ళు ఇచ్చే ట్విస్ట్లు కూడా ఇలానే ఉంటాయి మామ, ఒక్కదానికి సింక్ ఉండదు. అనవసరమైన టైంలో రొమాన్స్, ఇష్టం ఉన్నట్టు ఫైట్లు, లవడాలో పాటలు.
ఇక ఎలాగో ఊరే పోతుందని తెలిసి అందరూ కలిసి ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్ కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది మావా. ఇక్కడే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మునిగిపోతుంది అన్నది ప్రాంక్ అంట మావా. హీరో హీరోయిన్ కలిసి ఊరందరినీ ఎర్రిపుకుల్ని చేస్తారు. ఎందుకు అంటే ఆ రెండు క్యాస్ట్ కలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఇక క్లైమాక్స్ లో వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు మామ. పెళ్లి చేసే గ్యాప్ లో హీరోయిన్ ఫసక్. హీరోయిన్ ని చంపింది ఈ నా కొడుకే మామ. ఎందుకు చంపినవురా అంటే మా ఇంట్లో మా అక్కిలానే చేస్తే మా నాన్న చంపేసిండు, అందుకే నేను చంపినా అని అంటాడు. మళ్ళీ వీడెవడో కాదు, పాస్ట్ లో ఆ ఫ్యామిలీలో మిగిలిపోయిన పొట్టిన బుడంకాయ వీడే. ఈ అమ్మ ఇదేం సినిమారా నాయన. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ బ్రతికి రిటర్న్ వస్తుందంట, కానీ గొంతు మాత్రమే పోతుందంట. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చీచి చీచి చీచి. ఈ వీడియో మొత్తం నేనైతే మొబైల్లోనే ఎడిట్ చేసిన. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఉంటాయిగా బాయ్. గుంజి 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 గుద్ద బగలదే.